20 మంది సజీవ దహనం ఏపీలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు. ఇది నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే 20 మంది సజీవ దహనం అయ్యారు. అంటే 20 మంది అని ఉంది. బట్ నిన్న నైట్ వరకు కూడా ఒక 25 మంది వరకని అంచనా వేశారు. అండ్ ఏందంటే బాడీలు కూడా ఒక 13-14 మంది బాడీలే వీళ్ళు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా కొంతమంది బాడీస్ కూడా దొరకలేదు. అండ్ అది ఆఫ్టర్నూన్ టైంలో జరిగింది, లంచ్ టైంలో. లంచ్‌కు వెళ్ళినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బతికారు అని చెప్పి కూడా ఒక న్యూసు. కాకపోతే వాళ్ళ జాడ కూడా ఇప్పటివరకు తెలవలేదు. అంటే ఎవరైతే లంచ్ వెళ్ళిలో వాళ్ళు బతికే ఉన్నారని చెప్పారు, కానీ మరి వాళ్ళు ఎవరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. మేము బతికే ఉన్నాం, మేము దీంట్లో వర్క్ చేసే కార్మికులేమని ఎవరు కూడా చెప్పలేదు. సో ఒకసారి ఈ వార్త చూద్దాం. 20 మంది సజీవ దహనం, ఏపీలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు, బాధిత కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ, పరిహారం ప్రకటన. ఇక ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులను, బాధితులను పరామర్శించిన ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పరిహారం సైతం ప్రకటించారు. 20 మంది సజీవ దహనం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించి 20 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన పలు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఇక కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలోని గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో బాణసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు దాడికి భారీ ఎత్తున మంటలు ఎగిసిపట్టాయి. ఇక ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఘటనా స్థలిలో మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడి వాతావరణం భయానకంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. ఇక మృతుల్లో మహిళలు ఎక్కువ ఉన్నారు, అక్కడ వర్క్ చేసే ఉన్నటువంటి కార్మికులు. ఈ పేలుడులో 20 మంది చనిపోగా మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. 15 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఫ్యాక్టరీని ఆడాప నాని అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే పేలుడు సంభవించినట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నారు. 2 గంటల పాటు ఈ పేలుళ్లు జరిగినాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం మేడపాడు మధ్య పంట పొలాల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. అడాప నాని అనే వ్యక్తి పొలాలను చదువు చేసి వరి పొలాల మధ్య ఎవరు రాలేని ప్రాంతంలో బాణసంచా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ కేంద్రంలో రోజు 25 నుంచి 30 మందికి పైగా పనిచేసినట్లు సమాచారం. ఇక వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్టు తెలుస్తుంది. పేలుడు సంభవించిన సమయంలో అధిక సంఖ్యలో కూలీలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 2 గంటల పాటు పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. సో ఇది మొత్తంగా అంటే కావాల్సిన దానికి మించి, పరిమితికి మించి బాణసంచాలు తయారు చేయడం కూడా ఒక రీజన్ అని చెప్తా ఉన్నారు. బట్ అదే రీజన్ అని చెప్పలేము. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు, బట్ ఓన్లీ అదొకటే రీజన్ అని చెప్పలేము. 11 మంది మృతదేహాలను గుర్తింపు. మృతుల్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అడబాల శ్రీను, కండుపల్లి ధనరాజు, కేకే పమ్మ వీళ్ళందరూ కూడా ఉన్నారు. దీంట్లో చాలామంది 11 మెంబర్స్ వరకు ఉన్నారు. పేలుడు ఘటన బాధాకరం సీఎం చంద్రబాబు అంటా ఉన్నారు. వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటన బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. కాకినాడ జీజీహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన 4 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ పూర్తయ్యాక బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. పరారులో ఉన్న బాణసంచా తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా పట్టుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక క్షతగాత్రులకు మెరుగైన
చికిత్స అందిస్తామని, బాధిత కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామని స్పష్టం చేశారు. చిన్నపిల్లలు ఉండి చదువుకునే వారికి రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిస్తామన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. చనిపోయిన వారిని తీసుకురాలేమని, కానీ వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరికి ప్రమాదం తప్పిందన్నారు. బాధితుల్లో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యతను ఫిక్స్ చేస్తాం. ఆర్డీఓ, డిఎస్పీ, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరు, ఫైర్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తున్నాం. విచారణ అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. కొందరు విచ్చలవిడితనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వారిని అరెస్టే కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తాం. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తామని సీఎం అన్నాడు. సో దీంట్లో ఎవరిది తప్పు ఉంది అని చెప్పి చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ఆర్డీఓ అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరన్నా కూడా ఆయనకు పర్మిషన్ ఇచ్చినా కూడా, అంటే పరిమితికి మించి ఆయన ఆల్రెడీ అక్కడ అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ తయారు చేస్తున్నాడని చెప్పి ఒకటి ఉంది. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అని చెప్పి అంటాం. దీనికి కారకులు ఎవరు? వాళ్ళ కుటుంబాలకు ఒక 20 లక్షలు చొప్పున అని చెప్పి ఈయన ప్రకటించాడు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ అది అయ్యేది ఎప్పుడో పోయేది ఎప్పుడో ఆ విషయం పక్కన పెడితే, కానీ ఒక 20 మంది, అంటే 20 మంది అని చెప్పి ఉంది, బట్ ఒక 20 నుండి 25 మంది అని చెప్పి నిన్నటి వరకే, నిన్న సాయంత్రం వరకు 25 మంది అని చెప్పి కూడా అన్నారు. బట్ అప్పటికే పేపర్ ప్రింట్ అయిపోయి ఉంటుంది, దానికే కొంచెం నెంబర్ అనేది అటు ఇటుగా ఉంది. సో ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగింది. ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో, బాణసంచాలు తయారు చేసేటువంటి ఆ కంపెనీ ఓనర్ ఉన్నాడో పరారులో ఉన్నాడు అంతే. ఇప్పుడు వీళ్ళని ఆర్డీఓని, ఇంకా డిఎస్పీని, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసరు, ఫైర్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తున్నారంట. వాళ్ళని సస్పెండ్ చేసి ఒకవేళ ఈ విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఈ నలుగురు యొక్క ఆస్తులు జప్తు చేసి ఆ ఆస్తి ఎవరైతే ఈ లేబర్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఆల్రెడీ అంటే కొంతమంది గాయాలతో ఉన్నటువంటి వాళ్ళకి హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం మేము అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ఒక ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పి అన్నారు. చూడాలి మరి. లంచ్కి పోయిన వాళ్ళు కూడా కొంతమంది అసలు మొత్తంగానే ఈ ఇష్యూలో నుండి బయటపడ్డారు. అసలు వాళ్ళు ఆ ఏరియాలోనే లేరు అని చెప్పి అన్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద పేలుడు జరగడం అనేది నిజంగా బాధాకరం. అసలు నిన్న మంటలు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సజీవ దహనం అయిపోయారంటే ఒకసారి ఆలోచించండి. ఎటు తెలియని పరిస్థితుల్లో ఏమవుతుందో కూడా ఊహించలేరు వాళ్ళు.